తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఓ అమ్మలు కథ ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానుల గారు. ఇక మనం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఆ రాత్రి అమ్మలు రామంతో అంది, ఏమిటో పిల్లల చేత వాళ్ళ ప్రార్థనలు అవి చేయించడం నాకేమీ నచ్చలేదండి. వాళ్ళ అంటున్నావు, అందులో ఏ దేవుడిని కించపరిచేది లేదోయ్. ఆ సర్వేశ్వరుడు ఒక్కడే కదా, ఆయనకు ధన్యవాదాలు చెప్పుకోవడంలో తప్పే ఉంది. అది కాదండి, మన శ్లోకాలున్నాయి కదా, బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి అంటూ ఆ శ్లోకాలు పిల్లలకి నేర్పిస్తే బాగుంటుందేమో. అక్కడ ఉన్నప్పుడు ఎలాగూ వాళ్ళు చెప్పినవే వల్లించాలి. కనీసం ఇక్కడికి వచ్చినప్పుడు మన శ్లోకాలు చక్కగా చదవచ్చు కదా. అవి కూడా నేర్పిద్దాం పిల్ల. అన్నీ ఒక్కసారి చెప్పేస్తే వాళ్ళు అయోమయంలో పడిపోతారు. దేవుడు అందరికీ ఒక్కడే అని పిల్లలకి నేర్పాలి, కానీ అందరికీ వేరువేరు అని కాదు అన్నాడు రామం. ఏమిటో చెప్తారు అంది అమ్మలు నవ్వుతూ. పిల్లల క్రిస్మస్ సెలవులు అయిపోయాయి. క్రితంసారి వేసవి సెలవుల్లో లాగా విజయ మాటిమాటికి కన్నీళ్లు పెట్టుకోలేదు. పైగా తను తీసుకొచ్చిన వస్తువులన్నీ తనే జాగ్రత్తగా పెట్లో సర్దుకుంది. అమ్మలకి కాస్త సంతృప్తిగా అనిపించింది. పిల్లలు వెళ్ళగానే మళ్ళా ఇల్లంతా బావురుమన్నట్లు అనిపించింది అమ్మలకి. ఈ మధ్య రామానికి ఆఫీస్లో పని ఎక్కువైపోయింది. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా రోజు గోపాలానికి మైనింగ్ పరీక్షకి సంబంధించిన చదువు చెప్పడంతో గంటన్నర గడిచిపోతోంది. తన తమ్ముడి చదువు మీద రామం పెడుతున్న శ్రద్ధ చూస్తుంటే ఒకవైపు గర్వం, తనతో రామం గడుపుతున్న సమయం తగ్గిపోతున్నందుకు ఒకవైపు విసుగు వస్తున్నాయి అమ్మలకి. పిల్ల, మీ తమ్ముడు భలే తెలివైనవాడే. చూస్తూండు, చకచకా పరీక్షలు పాస్ అయ్యి నేను ఎక్కిన మెట్లన్నీ ఎక్కుతాడు అన్నాడు రామం ఒకరోజు. మా మామయ్య నిజంగానే అన్ని మెట్లు ఎక్కి మా నాన్నగారు రిటైర్ అయినప్పటి స్థాయికి వచ్చాడు. ఆయన మా నాన్నగారిని ఒక గురువులాగా భావిస్తూ ఉండేవారు. రచయిత్రి గారు బ్రాకెట్లో రాసినది చదివానండి అన్నాడు రామం ఒకరోజు. నిజంగానా? అబ్బా, ఎంత మంచి విషయం చెప్పారండి. మా నాన్నగారికి ఉత్తరం రాస్తాను, సరదా పడతారు అంది అమ్మలు. మర్నాడే తండ్రికి ఉత్తరం రాసింది. పిల్ల, రేపు సెలవు రోజు మన ఇంటికి మా ఆఫీసులో పనిచేసే వెంకట్రావు అన్న ఆయన భార్య వస్తారట. ఆవిడ నీతో ఏదో మాట్లాడాలట అన్నాడు రామం ఒకరోజు. ఆవిడెవరో నాకు పరిచయం కూడా లేదు కదండి, నాతో మాటలేముంటాయి ఆశ్చర్యంగా అంది అమ్మలు. ఏమో, నాకేం తెలుసు, ఆ వెంకట్రావు నాతో చెప్పాడు, నేను నీతో చెప్తున్నాను అన్నాడు రామం నవ్వు దాచుకుంటూ. మీరేదో దాస్తున్నారు, చెప్పొచ్చు కదా అంది అమ్మలు కాస్త కినుకుగా. చెప్పనుగాక చెప్పను, రేపటిదాకా ఓపిక పట్టాల్సిందే అన్నాడు రామం. అమ్మలు రెట్టించలేదు. బహుశా స్వెటర్ అల్లడం నేర్పమంటుందో, మిషన్ కుట్టడం నేర్పమంటుందో అనుకుంది అమ్మలు. మర్నాడు సాయంత్రం వెంకట్రావు అతని భార్య వచ్చారు. నమస్తే సార్, నమస్తే మేడం అంటూ ఇద్దరికి నమస్కారం పెట్టారు. మేడం అని వాళ్ళు అలా పిలుస్తుంటే తమాషాగా అనిపించింది అమ్మలకి. ఒకప్పుడు పేర్లతో పిలుచుకోవడం, ఆ తర్వాత భర్త పేరుతో పిలవడం, ఆపై దొర్సాని అని పిలవడం, ఇప్పుడు మేడం అన్న పిలుపు. ఈయన వెంకట్రావు గారు, మా ఆఫీసులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు అంటూ రామం పరిచయం చేశాడు. ఈవిడ నా భార్య భారతి అంటూ భార్యని పరిచయం చేశాడు వెంకట్రావు. అందరూ కూర్చున్నారు. కాసేపు మామూలు మాటలు అయ్యాక భారతి అంది, మేడం, మన కాలనీలో లేడీస్ అందరికీ ఒక క్లబ్బు పెడదామని చూస్తున్నాం. ఓ అలాగా, ఇప్పటిదాకా క్లబ్బు లేదా అడిగింది అమ్మలు. లేదు మేడం, ఇది కొత్తగా వచ్చిన ఏరియా కదా, ఇప్పుడు మనమే మొదలెట్టాలి. క్లబ్బు తాలూకు వివరాలన్నీ ఆఫీసు వాళ్ళకిస్తే వాళ్ళు మనకి ఫండ్స్ శాంక్షన్ చేస్తారు అంది భారతి. రామం అమ్మలు మొహం వైపు చూశాడు. ఫండ్స్ శాంక్షన్ చేయడం అన్న మాటలు ఆమెకు అర్థం కాలేదని ఆమె మొహం చూస్తుంటే తెలిసిపోయింది రామానికి. లేడీస్ క్లబ్బు పెట్టుకుంటే దానికయ్యే ఖర్చులకి డబ్బు కంపెనీ వాళ్ళు ఇస్తారన్నమాట చెప్పాడు రామం. ఓ అలాగా అంది అమ్మలు ఇవన్నీ తనకెందుకు చెప్తున్నారో అర్థం కాక. మేడం, క్లబ్బుకి ప్రెసిడెంట్ మీరే ఉంటారు అంది భారతి. అదిరిపడింది అమ్మలు. బెల్లంపల్లి క్లబ్బులో తను చేరింది కాబట్టి ప్రెసిడెంట్ అంటే ఏమిటో, ఆవిడ ఏం చేస్తుందో అమ్మలకి కాస్త తెలుసు. నేనా ప్రెసిడెంటా?
అమ్మో వద్దు, ఇంకెవరినైనా పెట్టుకోండి అంది గాబరాగా అమ్మలు. మేడం, ఇక్కడ శాస్త్రి సారే ఆఫీస్ అంతటికీ హెడ్డు. ఎక్కడైనా సరే ఆఫీస్ హెడ్ భార్యే లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉంటారు. మీరేం చేయక్కర్లేదు మేడం, నేను మన అకౌంట్స్ ఆఫీసరు రామ్మూర్తి గారి భార్య విశాలాక్షి అన్ని పనులు చూసుకుంటాం. మీరు చేయవలసిందంతా కాగితాల మీద సంతకాలు పెట్టడమే అంది భారతి. అమ్మో, అది మాత్రం తక్కువ పనా? హాయిగా తోట పని చేసుకోక ఎందుకొచ్చినా లంపటం మనసులో అనుకుంది అమ్మలు. మరి ఇంకో దారి లేదా? మొహమాటంగా భారతిని అడిగింది అమ్మలు. లేదు మేడం, ఇంకొకరిని ప్రెసిడెంట్ చేయడానికి వీల్లేదు అంది భారతి దృఢంగా. అమ్మలు నిస్సహాయంగా రామం వైపు చూసింది. మరేం పర్వాలేదు, ఒప్పుకో అన్నట్లు చూశాడు రామం. సరే, ఏం చేయాలో చెప్పండి అంది అమ్మలు విధిలేక. రేపు మా వారు ఆఫీస్కి వెళ్ళాక నేను అన్ని వివరాలతో వస్తాను. అప్పుడు అన్నీ చెప్తాను మేడం. రేపు 10 గంటలకి వీలవుతుందా అంది భారతి. 10 గంటలకి రండి అంది అమ్మలు. వాళ్ళు వెళ్ళిపోయాక విలవిల్లాడుతూ రామంతో అంది అమ్మలు. ఇది ఎక్కడి గొడవండి? మీరిక్కడ మేనేజర్ అవడం కాదు కానీ ఈ బాధ నానెత్తికొచ్చిపడింది. నువ్వేం చేయనక్కర్లేదే పిల్ల, హాయిగా సంతకాలు పెట్టడమే నీ పని. మిగిలిన పనులన్నీ సెక్రటరీ వాళ్ళు చూసుకుంటారు. అయినా నేనొకటి చెప్పనా? నేనిక్కడ హెడ్ని కాబట్టి నిన్ను ప్రెసిడెంట్ని చేశారు. రేపు మరో పెద్ద ఏరియాకి ట్రాన్స్ఫర్ అయితే నా పైన ఇంకొకరుంటారు. అప్పుడు నీకు ఇటువంటి ఛాన్స్ రమ్మన్నా రాదు అన్నాడు రామం పెద్దగా నవ్వుతూ. అమ్మలు ఏదో చెప్దామా వద్దా అన్నట్లు సందేహంగా చూస్తూ ఉండిపోయింది. ఏమిటి పిల్ల ఆ చూపు? ఏదో చెప్దామనుకుంటున్నావా? అది కాదండి, మరేమో నేనెప్పుడు ఏ కాగితం మీద సంతకం పెట్టలేదు కదండి. నాకు సంతకం లేదు కదా మెల్లగా అంది అమ్మలు. రామం నవ్వేశాడు. పిచ్చి పిల్ల, సంతకం అంటే అదేమీ వేరే రాత కాదు. నువ్వు నాకు రాసే ఉత్తరాల్లో ఇట్లు వెంకటలక్ష్మి అంటూ రాసేదానివి కదా, అలా చివర నువ్వు రాసే పేరే నీ సంతకం అన్నమాట. అది కాదండి, సంతకం అంటే అదేదో గజిబిజి రాతలా ఉండాలి కదా, మీరు కాగితాల మీద పెట్టే సంతకంలాగా అంది అమ్మలు అమాయకంగా. సంతకం అంటే అలా గజిబిజిగా ఏమీ ఉండక్కర్లేదు, మామూలు రాతలాగా కూడా ఉండొచ్చు. ఎటొచ్చి అన్ని చోట్ల ఒక్కలాగే ఉండాలి అంతే. మరి నేను తెలుగులో సంతకం పెడితే ఇక్కడ అందరూ నవ్వుతారేమో? మళ్ళా తన సందేహాన్ని వెలుబుచ్చింది అమ్మలు. సంతకం అన్నది ఒక భాష కాదు పిల్ల, అది మన అస్తిత్వం అన్నాడు రామం. అబ్బో, ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారే అంది అమ్మలు నవ్వుతూ. రామం కూడా నవ్వేశాడు. అది కాదు పిల్ల, ఎవరి అస్తిత్వాన్ని వాళ్ళు నిలబెట్టుకోవాలి. రేపు నువ్వు కాగితాల మీద మొదటిసారి సంతకం చేయడం ద్వారా నీ ఉనికి అనుకో, అస్తిత్వం అనుకో, దాన్ని నువ్వు ప్రపంచానికి చూపిస్తున్నావు అన్నమాట. అబ్బా, ఎన్ని పెద్ద మాటలు మాట్లాడేశారో. అన్నట్లు నీకొకటి చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు నెమ్మదిగా ఆఫీసర్లు ఒక్కొక్కరు ఇక్కడికి వస్తున్నారు కదా, ఈసారి చాలామంది తెలుగు వాళ్లే ఉంటారు. అవునా, మంచి విషయం చెప్పారండి అంది అమ్మలు సంతోషంగా. మరునాడు పొద్దున్న 10 గంటలకి భారతి వచ్చింది. మేడం, ఇదిగో ఇది మన క్లబ్లో చేరుతున్న వాళ్ళ లిస్టు. నెలకి ఒక్కొక్కరు ఇంతని డబ్బు కట్టాలి. మనం ఎంత డబ్బు పెడతామో కంపెనీ అంత డబ్బు పెడుతుంది. అదిగాక ప్రత్యేకమైన ప్రోగ్రాంలు అయినప్పుడు కూడా కంపెనీ కొంత డబ్బు ఇస్తుంది అంటూ కాగితాలు చూపించింది. అమ్మలు ఆ కాగితాలను శ్రద్ధగా చూసింది. మన క్లబ్బు రిజిస్ట్రేషన్కి దరఖాస్తు ఇదిగో ఇది, దీని మీద ఇప్పుడు మీరు సంతకం పెట్టాలి అంటూ కొన్ని కాగితాలు అందించింది భారతి. ఈ దరఖాస్తుని ఎవరికి పంపుతారు అడిగింది అమ్మలు. ఇది కంపెనీ హెడ్ క్వార్టర్స్కి పంపుతాం మేడం, అక్కడ వాళ్ళు మన క్లబ్ పేరు వాళ్ళ రిజిస్టర్లో రాసుకుంటారు. అది అయిన తర్వాతే మనకి డబ్బులు వస్తాయి అంది భారతి. అమ్మలు ఆ కాగితాలు తీసుకుని చూసింది. ఇంగ్లీష్లో ఉంది. ఇది ఇంగ్లీష్లో ఉంది, ఇప్పుడేం చేయడం అని ఆలోచిస్తూ పరధ్యానంగా వాటిని తిరిగేయసాగింది అమ్మలు. మేడం, మీరు వీటిని నేను వెళ్ళిన తర్వాత తీరిగ్గా చదివి సంతకం చేసినా పర్వాలేదు, నేను రేపు వచ్చి తీసుకుంటాను అంది భారతి తెలివిగా అమ్మలు ఇబ్బందిని అర్థం చేసుకొని. ఆ తర్వాత చాలాసేపు క్లబ్కి ఏమేం చేయాలో, ఏమేం వస్తువులు కొనాలో, ఎప్పుడెప్పుడు అందరూ కలుసుకుంటుంటే బాగుంటుందో అన్నీ చెప్పింది భారతి. తనకు తోచిన మార్పులు అమ్మలు కూడా చెప్పింది. చూడండి, మన క్లబ్కి పిల్లలు ఆడుకునే వస్తువులు కూడా కొన్ని కొనాలి. పిల్లలు వాళ్ళ తల్లులతో వస్తారు కదా,
వాళ్ళకి కొన్ని బొమ్మలు ఇంకేమైనా ఆడుకునే వస్తువులు కొంటే బాగుంటుంది. అప్పుడు పిల్లలు ఇంటికి వెళ్ళిపోదామని గోల పెట్టరు అంది అమ్మలు. ఈ ఆలోచన బాగుంది మేడం, మన బడ్జెట్లో అవి కూడా వేద్దాం అంది భారతి ఉత్సాహంగా. ఉత్తినే కబుర్లు చెప్పుకోవడానికి బదులు ఒకరికొచ్చిన విద్య మిగిలిన అందరికీ, అంటే నేర్చుకుందాం అని ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ నేర్పితే బాగుంటుందేమో అంది అమ్మలు. అంటే ఎలా మేడం ఆసక్తిగా అడిగింది భారతి. అంటే ఉదాహరణకి నాకు క్రోషియా అల్లడం వచ్చు. వారానికి ఒకసారి క్లబ్బులో హాల్లో కలుసుకుంటాం కదా, అప్పుడు ఒక వారం నాకు వచ్చిన క్రోషియా నేను నేర్పుతాను, మరొక వారం మరొకరికి వచ్చిన విద్య నేర్పుతారు, అలాగన్నమాట అంది అమ్మలు. వాహ్, ఇది చాలా మంచి ఆలోచన మేడం, ఈ విషయం గురించి మన మొదటి మీటింగ్లో చర్చించుదాం అంది భారతి ఉత్సాహంగా. ఇంకొక ఆలోచన కూడా ఉంది అంది అమ్మలు ఆలోచిస్తూ. చెప్పండి మేడం. వారానికి ఒకరు చొప్పున వాళ్ళకి బాగా వచ్చిన వంటకం చేసి తెచ్చి అందరికీ పంచుదాం. అది నచ్చిన వాళ్ళు చేసిన వాళ్ళ దగ్గర నేర్చుకుంటారు అంది అమ్మలు. ఈ ఆలోచన కూడా బాగుంది మేడం. వీలైనంత వరకు పేకాట ఆడడం తగ్గిద్దాం, అసలు ఆడకూడదు అన్న రూలు పెట్టేస్తే బాగుంటుందేమో అంది అమ్మలు. భారతి ఆలోచనలో పడింది. ఇది కాస్త కష్టమేమో మేడం, అసలు అందరూ వచ్చేదే ఆ పేకాట కోసం. ఇది వినోద కాలక్షేపం కోసం పెట్టుకున్న క్లబ్బు కదా, అలాగా వినోదం వద్దు అని మనం చెప్పలేము మేడం అంది భారతి. పోన్లేండి, అలాగైతే ఆ మాటే ఎత్తవద్దు అంది అమ్మలు. మరి కాసేపు క్లబ్బు విషయాలు చర్చించాక భారతి వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక రామం అన్నాడు. పిల్లా, ఇవాళ మధ్యాహ్నం మా వెంకట్రావు చెప్పాడు. మధ్యాహ్నం తను భోజనానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆవిడ నిన్ను ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడిందట. అవునా, ఆశ్చర్యపోతూ అంది అమ్మలు. నువ్వేదో అమాయకంగా కనపడతావు, ఆ కాగితాలు ఏవో ఇచ్చేసి వెళ్ళిపోదాం అనుకుందట. కానీ అబ్బో, ఆవిడ అన్నీ పరిశీలించి చూసింది, బోల్డ్ కొత్త ఆలోచనలు ఇచ్చింది అని నిన్ను తెగ పొగిడేసిందట. నిజమా అంది అమ్మలు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. ఇంతకు ఏమిటి మాట్లాడావు కుతూహలంగా అడిగాడు రామం. తమ సంభాషణ అంతా చెప్పింది అమ్మలు. అబ్బో అబ్బో, మా అమ్మలు బాగా వ్యవహార దక్షురాలైపోతుందే నవ్వాడు రామం. పోండి, నన్నేం వెక్కిరించక్కర్లేదు అంది అమ్మలు. లేదు పిల్ల, నిన్ను వెక్కిరించడం లేదు, నాకు నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది తెలుసా అన్నాడు రామం అమ్మలు గడ్డం పట్టుకొని ఊపుతూ. అన్నట్టు ఆవిడ కొన్ని దరఖాస్తు కాగితాలు ఇచ్చింది, అవి ఇంగ్లీష్లో ఉన్నాయి, చదవకుండా సంతకం పెట్టేస్తే ఏం తంటానో అని పెట్టలేదు. భారతి కూడా తర్వాత సంతకం పెట్టినా పర్వాలేదు అంది. కాస్త ఆ కాగితాలు చదివి చెబుదురు. సరే తీసుకురా అన్నాడు రామం. తను భద్రంగా గూట్లో దాచిన కాగితాలు తెచ్చి ఇచ్చింది అమ్మలో. రామం చదివాడు. గోదావరి ఖనిలో ఉన్న ఆఫీసర్ భార్యలందరము కలిసి ఒక క్లబ్బు పెట్టుకోదలిచాము. అందులో ప్రస్తుతం ఇంతమంది మెంబర్లు ఉంటారు. ప్రతి నెల ఒక్కొక్క మెంబరు దగ్గర ఇంతింత ఫీజు వసూలు చేస్తాము. కంపెనీ తరపున దానికి సమానమైన గ్రాంట్ ఇవ్వగలరని ప్రార్థన అంటూ వివరించాడు రామం. అయితే సంతకం పెట్టేయనా అడిగింది అమ్మలు. పెట్టేయ్ అంటూ అక్కడి నుంచి కదలబోయాడు రామం. ఉండండి, వెళ్ళిపోకండి, మీరు ఉండండి గాబరాగా అంది అమ్మలు. అదేమిటి, నేనెందుకు ఆశ్చర్యంగా అన్నాడు రామం. మరి నేను మొదటిసారి సంతకం పెడుతున్నాను కదా, మీరు పక్కనుంటే నాకు ధైర్యంగా ఉంటుంది అంది అమ్మలు. రామం గట్టిగా నవ్వాడు. అలా నవ్వకండి, నవ్వితే వంకట్టింకరగా సంతకం పెట్టేస్తాను అంది అమ్మలు. సరే, బుద్ధిగా ఉంటాను అంటూ చేతులు కట్టుకొని నిల్చున్నాడు. పెన్ను చేతిలోకి తీసుకొని భారతి పొద్దున్న చెప్పిన చోట వెంకటలక్ష్మి అని సంతకం పెట్టేసింది అమ్మలు. ఓరగా చూస్తున్న రామం అమ్మలు సంతకం పెట్టగానే గట్టిగా చప్పట్లు కొట్టాడు. పెన్ను కాగితాలు పట్టుకొని అమ్మలు అక్కడి నుంచి పరిగెత్తి పక్క గదిలోకి వెళ్ళిపోయింది. అమ్మలు తన మొదటి సంతకం పెట్టిన నెల రోజుల తర్వాత మళ్ళా భారతి వచ్చింది. మేడం, ఈ ఆదివారం మన క్లబ్బు ప్రారంభోత్సవం, సాయంత్రం 6 గంటలకల్లా మీరు రావాలి అంది. ఓ అలాగా, మరి ఆ రోజు ఏం చేస్తారు? ఆ రోజు సాయంత్రం కంపెనీ వాళ్ళు మనకిచ్చిన క్లబ్బు గదిలో అందరం కలుసుకుంటాం. మన క్లబ్బు ఈ సంవత్సరం ఏమేం చేయబోతోందో మన క్లబ్బు సెక్రటరీ అంటే నేను చెప్తానన్నమాట. అలాగే అందరం ఒకరినొకరు పరిచయం చేసుకుంటాం. కాసేపు మాట్లాడుకున్నాక చిన్న పలహారం ఉంటుంది. అదయ్యాక ఇంకా అక్కడ ఉండదలుచుకున్న వాళ్ళు మరో గంట సేపు ఉంటారు. ఇంటికి వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు. ఎంతమంది ఉంటారు?
మన ఏరియా ఇంకా కొత్తగా మొదలైంది కదా మేడం, 20 మంది ఉంటారు అంతే. ఓహ్ అలాగా, బెల్లంపల్లిలో 40-50 మంది ఉండేవాళ్ళు అంది అమ్మలు. అయితే ఆదివారం సాయంత్రం 6 గంటలకి రెడీగా ఉండండి మేడం, మన ఆఫీస్ జీపు వస్తుంది, అందులో వచ్చేయవచ్చు. ఇక్కడికి ఎంత దూరం మన క్లబ్బు? మన వెనక వరుసలో ఒక బీ టైప్ క్వార్టర్ ఉంది కదా, అదే ప్రస్తుతం మన క్లబ్బు. కంపెనీ వాళ్ళు మన క్లబ్బుకి ఒక బిల్డింగ్ కట్టేసరికి మరో 7 ఏడాది పడుతుందేమో. వెనక వీధిలో ఉన్న ఇంటికి జీప్ ఎందుకమ్మా, నడిచి వచ్చేస్తాను. అసలు రోజు నేను సాయంత్రం పూట మా చిన్నబ్బాయిని తీసుకొని అక్కడి దాకా నడుస్తూ ఉంటాను అంది అమ్మలు. మరేం పర్వాలేదా మేడం? మరేం పర్వాలేదు, నేను 6 కల్లా అక్కడుంటాను అంది అమ్మలు. ఆదివారం రానే వచ్చింది. ఏమండి, పెద్ద ముడి చుట్టుకోనా చిన్న ముడి చుట్టుకోనా అడిగింది అమ్మలు రామాన్ని. నాకు ఆ సైజులు తెలియవు, కానీ నువ్వు బెల్లంపల్లిలో ముడి వేసుకోవడం నేర్చుకున్న మొదటి రోజు వేసుకున్నావు చూడు, అది వేసుకో. ఓ అది పెద్ద ముడి అంది అమ్మలు ఉత్సాహంగా. నరేష్ని ఇక్కడ ఉంచేయి, మీ తమ్ముడు నేను కలిసి చూసుకుంటాం అన్నాడు రామం. అది కాదండి, వాడికి 7 గంటలకల్లా అన్నం పెట్టేయాలి. అన్నం కలిపి డబ్బాలో పెట్టి తీసుకెళ్ళి అక్కడ వాడికి పెడదామని అనుకుంటున్నాను అంది అమ్మలు. ఇంకా నయం, ముందే చెప్పావు. మొట్టమొదటి రోజు అందరి మధ్య అలా బాగుండదు. నువ్వు అన్నం కలిపేసి వెళ్ళు, మేమిద్దరం వాడికి పెట్టేస్తాం అన్నాడు రామం. 6 గంటలకి మరో 10 నిమిషాలు ఉందనగా భారతి, విశాలాక్షి కలిసి వచ్చారు. ఇద్దరూ సన్నటి అంచున్న షిఫాన్ జార్జెట్ చీరలు కట్టుకొని వచ్చారు. మేడం, మీరు రెడీ అయితే మిమ్మల్ని తీసుకెళ్తాం అంది భారతి. వెనక వీధికి నన్ను తీసుకెళ్లడం ఏమిటో అనుకుంటూ ఆశ్చర్యపోయింది అమ్మలు. గబగబా నరేష్కి మెత్తగా పెరుగన్నం కలిపేసి ఒక చిన్న గిన్నెలో మూత పెట్టేసి ఆ గిన్నెని గోపాలానికి చూపించి వాళ్ళతో కలిసి బయలుదేరింది అమ్మలు. వెనక వీధి దగ్గర మలుపు తిరుగుతుండగానే చివరి ఇంటి బయట నిల్చొని చాలామంది స్త్రీలు కనిపించారు. ఇదేమిటి, వీళ్ళు క్లబ్బు గది లోపల కూర్చోకుండా బయటెందుకు నిల్చున్నారు చెప్పమా అనుకుంది అమ్మలు. అమ్మలు వాళ్ళు అక్కడికి చేరేసరికి బయట నిల్చున్న వాళ్లలో ఒక 25 ఏళ్ల యువతి వచ్చి అమ్మలు మెడలో దండ వేసింది. బిత్తరపోయింది అమ్మలు. అసలు అలా జరుగుతుందని ఊహించనే లేదు. ఆశ్చర్యం కాస్త తగ్గాక నవ్వుమొహం పెట్టింది. రండి మేడం, రిబ్బన్ కట్ చేయాలి అంది భారతి అమ్మల్ని ఆహ్వానిస్తూ. ఈ రిబ్బన్ కట్ చేయడం ఏమిటో అమ్మలకి అర్థం కాలేదు. అమ్మలు కొంచెం అయోమయంలో ఉన్న విషయం గుర్తించిన భారతి చిరునవ్వుతో మర్యాదగా అంది. మేడం, ఇవాళ మన క్లబ్బు ప్రారంభోత్సవం కదా, ఏదైనా ప్రారంభం చేసేటప్పుడు రిబ్బను కత్తిరించడం ఇక్కడే ఆనవాయితీ. ఇదిగో ఈ కత్తెర తీసుకోండి, అదిగో అక్కడ తలుపుకి అడ్డంగా ఒక రిబ్బన్ కట్టి ఉంది కదా, ఈ కత్తెరతో దాన్ని కత్తిరించండి, ఆ తర్వాత అందరం లోపలికి వెళదాం అంది భారతి. అమ్మలు కత్తెర అందుకొని భారతి కత్తిరించమన్న చోట కత్తిరించేసింది. అందరూ చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత ఒక్కొక్కరు లోపలికి వెళ్ళారు. అప్పటికే అక్కడ గుండ్రంగా ఒక 20 కుర్చీలు వేసి ఉన్నాయి. మేడం, ఇలా కూర్చోండి అంటూ భారతి ఒక కుర్చీ చూపించింది. క్లబ్ ప్రారంభోత్సవం అంటే ఏదో తిన్నగా లోపలికి వెళ్ళిపోయి కూర్చోవడమే అనుకుంది. కానీ ఇంత అట్టహాసం ఉంటుందని అమ్మలు ఊహించలేదు. ఒకవైపు మొహమాటం, ఒకవైపు గాబరా, ఒకవైపు గర్వం అన్నీ కలిసి అమ్మలుని ఉక్కిరి బిక్కిరి చేయసాగాయి. అందరూ కుర్చీల్లో కూర్చున్నాక భారతి కుర్చీల మధ్యకొచ్చి మాట్లాడసాగింది. మొట్టమొదటి ఎన్నికలు అయ్యేదాకా తనను సెక్రటరీగాను, విశాలాక్షిని ట్రెజరర్గాను కంపెనీ నిర్ణయించిందని, ప్రెసిడెంట్కి ఎన్నికలు అక్కర్లేదని, కాబట్టి వెంకటలక్ష్మి గారే ప్రెసిడెంటుగా కొనసాగుతారని చెప్పింది. ఆ తర్వాత తను మొదటిసారి వెంకటలక్ష్మి గారి ఇంటికెళ్ళినప్పుడు ఇద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయాల గురించి చెప్పింది. ఆ పైన ఆ సంవత్సరంలో తాము చేపట్టబోయే కార్యక్రమాల గురించి మాట్లాడింది. పొడుగాటి పిరుదులు దాటే జడతో ఆత్మవిశ్వాసంతో నిటారుగా నిల్చొని గడగడా మాట్లాడేస్తున్న భారతిని ముచ్చటగా చూస్తూ ఉండిపోయింది అమ్మలు. తాను బిఏ చదివిందట, అందుకే ఆ హుందా, ఆ ఆత్మవిశ్వాసం అనుకుంది భారతి వైపు చూస్తూ అమ్మలు. నేను ఎలాగూ ఎక్కువ చదువుకోలేకపోయాను, విజయని మాత్రం చక్కగా చదివించాలి, తను ఎంత చదువుకుంటానంటే అంత చదివించాలి, చదువుకున్న ఆడపిల్లలు ఎంత ముచ్చటగా ఉంటారో అనుకుంది అమ్మలు. అందరూ చప్పట్లు కొడుతుంటే ఈ లోకంలోకి వచ్చింది అమ్మలు. తను కూడా చప్పట్లు కొట్టింది. ఆ తర్వాత విశాలాక్షి మధ్యలోకొచ్చి తమకి కంపెనీ వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చారో, ఫీజుల ద్వారా ఎంత వసూలైందో, వస్తువులు కొనడానికి ఎంత ఖర్చయిందో అంతా చెప్పింది.
విశాలాక్షి మాట్లాడడం అయ్యాక భారతి లేచి నిలబడి, ఇప్పుడు మన ప్రెసిడెంట్ శ్రీమతి వెంకటలక్ష్మి గారు మాట్లాడతారు అంటూ ప్రకటించింది. ఉలిక్కిపడింది అమ్మలు. ఏదో వాళ్ళు మాట్లాడేస్తారు, అంతటితో అయిపోతుంది అనుకుంది. కానీ ఇలా తనని కూడా మాట్లాడమంటారనుకోలేదు. దడదడలాడే గుండెతో లేచి నిల్చుంది. ఇప్పుడు నేను మధ్యలోకెళ్ళి నిల్చొని మాట్లాడాలా అనుకుంది అమ్మలు గాబరాగా. అమ్మలు అవస్థ కనిపెట్టిన భారతి, మేడం మీరు నిల్చో అక్కర్లేదు, మీ కుర్చీలోనే కూర్చుని అందరికీ స్వాగతం చెప్పండి చాలు అంది చిరునవ్వుతో. పర్వాలేదమ్మా నిల్చొంటానులే అంటూ తన కుర్చీ ముందే నిల్చొని అందరికీ స్వాగతం అంది. ఆ తర్వాత ఏమనాలో తోచలేదు. అందరి వైపు తిరిగి చేతులు జోడించింది. అందరూ చప్పట్లు కొట్టారు. అమ్మయ్యా అనుకుంటూ కూర్చుంది అమ్మలు. ఇప్పుడు అందరికీ తేలికైన పలహారం ఇవ్వబడుతుంది అంది భారతి. భారతి విశాల కలిసి పెద్ద గిన్నెలో ఉన్న మిక్చరుని, జిలేబీలను పింగాణీ ప్లేట్లలో పెట్టి అందించారు. మళ్ళా భారతి కుర్చీల మధ్యకి వచ్చింది. నేను మీకు చెప్పాను కదా, నేను మేడం గారు కలిసి క్లబ్ గురించి ఏమేం చేయాలో చర్చించుకున్నామని. మేడం గారు ఎవరైనా వాళ్ళు బాగా చేయగలిగిన కొత్త వంటకం అప్పుడప్పుడు తీసుకొస్తే అందరూ నేర్చుకుంటారని చెప్పారు. ఆవిడ మాటను అనుసరించి నేను బాగా చేయగలిగిన ఒక కొత్త వంటకం తీసుకొచ్చాను. ఇది రుచి చూసి మీ అభిప్రాయం చెప్పండి అంటూ తను తెచ్చిన పెద్ద సంచిలోంచి ఒక స్టీల్ క్యాను బయటకు తీసింది. అబ్బా, స్టీల్ క్యాన్ ఎంత బాగుందో, ఈసారి విశాఖపట్నం నుండి తెప్పించుకోవాలి మనసులో అనుకుంది అమ్మలో. భారతి ఆ స్టీల్ క్యాన్లోంచి ఒక కొత్త రకం పదార్థం బయటకు తీసింది. దీనిని మేము గులాబీ పువ్వు అంటాము. దీనిని తీయగాను ఉప్పగాను కూడా చేసుకోవచ్చు అంటూ మొదటి గులాబీ పువ్వుని అమ్మలు ప్లేట్లో వడ్డించింది. అమ్మలు ఆశ్చర్యంగా చూసింది. అరే, ఇది నేనెప్పుడు చూడలేదమ్మా, భలే ఉందే, నీ దగ్గర నేర్చుకోవాలి అంది. తను భారతిని ఏకవచనంలో సంబోధిస్తున్నానన్న విషయం కూడా మర్చిపోయి. ఇవాళ మొదటి రోజు కదా అని తీపిరకం చేశాను మేడం అంది భారతి చిరునవ్వుతో. ఇలా వచ్చేటట్లు ఎలా చేస్తారు అడిగింది దానిని తిప్పి చూస్తూ. దీనికొక చట్రం ఉంటుంది మేడం. ముందు మరుగుతున్న నూనెలో ఆ చట్రాన్ని ముంచి తర్వాత పిండిలో ముంచి నూనెలోకి దింపాలి అంటూ చేసే విధానాన్ని వివరించింది భారతి. ఆ తర్వాత భారతి ఒక్కొక్కరిని అమ్మల దగ్గరికి తీసుకొచ్చి పరిచయం చేసింది. పిల్లలెందరూ ఎక్కడ చదువుతున్నారు లాంటి ప్రశ్నలు వేసి అందరితో కాసేపు మాట్లాడింది. ఆ తర్వాత వచ్చిన ఆడవాళ్ళందరూ కొన్ని చిన్న చిన్న గుండ్రటి టేబుళ్ల చుట్టూ కుర్చీలు జరుపుకొని కూర్చున్నారు. క్లబ్ బాయ్ లోపల నుంచి పేక ముక్కలు తెచ్చి టేబుళ్ల మీద పెట్టాడు. అమ్మలకి అర్థమైంది అందరూ పేకాటకి సిద్ధమవుతున్నారని. మేడం మీరు ఆడతారా అడిగింది భారతి. లేదమ్మా, నేనాడను, మీరందరూ ఆడుకోండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను అంది అమ్మలు. అయితే నేను విశాల మిమ్మల్ని ఇంటి దాకా దిగబెడతాం పదండి, చీకటి పడిపోయింది కదా అంది భారతి. అమ్మలు అందరి దగ్గర సెలవు తీసుకొని బయటకు నడిచింది. ఇంటి గేటు దగ్గరకొచ్చాక అమ్మలు భారతితో అంది, రేపో ఎల్లుండో ఆ గులాబీ పువ్వులు తయారు చేసుకునే చట్రం పంపుతావా అమ్మా? ఒకసారి ప్రయత్నించి చూస్తాను. పంపడం ఎందుకు మేడం, నేనే వస్తాను, ఇద్దరం కలిసి చేద్దాం. మొదటిసారి చేసినప్పుడు కొంచెం కష్టమవుతుంది అంది భారతి చిరునవ్వుతో. నీకెందుకమ్మా శ్రమ, నేను ప్రయత్నిస్తాలే అంది అమ్మలు మొహమాటంగా. భలేవారే మేడం, ఇందులో శ్రమేముంది, ఒకరి దగ్గర ఒకరు నేర్చుకోవాలి అని కదా మనం మొదట అనుకున్నాం. రేపు మా వారు ఆఫీస్కి వెళ్ళాక వస్తాను, మైదాపిండి ఇంట్లో లేకపోతే తెప్పించి ఉంచండి అంది భారతి. ఇంట్లోకి రాగానే అమ్మలు రామాన్ని మొదట అడిగిన మాట, ఏవండి నరేష్ అన్నం తిన్నాడా అని. రామం గోపాలం ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. అక్క, అన్నం పెట్టడం అంటే ఏదో చేత్తో తీసి నోట్లో పెట్టేయడమే కదా అనుకున్నాం. అయ్యే బాబోయ్ ఎంత కష్టమో, ఇది చూపించమంటాడు అది చూపించమంటాడు, ఇల్లంతా పరిగెడతాడు, నోట్లో పెట్టింది తినకుండా అలా ఉంచేసుకుని నవ్వుతాడు. నేను బావ చాలా కష్టపడ్డాం అన్నాడు గోపాలం నిట్టూరుస్తూ. ఇంతకు ఎంత అన్నం తిన్నాడు అంటూ వంటింట్లోకెళ్ళి తాను కలిపిన పెరుగన్నం గిన్నెను చూసింది. సగం అన్నం అలాగే ఉంది. వాడేమో కడుపు నిండా తినకపోవడంతో నీరసంగా ఒక మూల కూర్చొని బొమ్మతో ఆడుకుంటున్నాడు. అమ్మలు నరేష్ దగ్గరికెళ్ళి వాడిని ఎత్తుకొని పెరట్లోకి తీసుకెళ్ళి అన్నీ చూపిస్తూ పావుగంటలో మిగిలిన అన్నం పెట్టేసింది. అన్నం తిన్న కొద్దిసేపట్లోనే వాడు తల్లి భుజం మీద నిద్రపోయాడు. నరేష్ని గదిలోకి తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టి వచ్చిన తర్వాత గోపాలం అక్కతో అన్నాడు,
అంత సులువుగా ఎలా అన్నం పెట్టేశావక్క? అబ్బో, ఇది చాలా కష్టమైన పనే సుమా. అమ్మలు నవ్వింది. ఇప్పుడు చెప్పు, మీ లేడీస్ క్లబ్ ప్రారంభోత్సవం ఎలా అయింది అన్నాడు రామం. అదేమిటండి, మీరు చెప్పలేదు? మెడలో దండ వేసి రిబ్బను కత్తిరించమన్నారు. అంత మంచి సాటిన్ రిబ్బను అలా కత్తిరించేస్తుంటే ప్రాణం ఉసూరుమంది. అయినా నేనెప్పుడూ చూడలేదు ఇలా రిబ్బను కత్తిరించడం. ఇదేం పద్ధతండి? అది ఇంగ్లీష్ వాళ్ళ పద్ధతే పిల్లా. అవును, మాట్లాడితే ఇంగ్లీష్ వాళ్ళ పద్ధతి అంటూ ఉంటారు. ఇంకా వాళ్ళ పద్ధతులు ఎందుకండి? చూడు పిల్ల, ఈ సింగరేణి కంపెనీ మొదట ఇంగ్లీష్ వాళ్ళదే. వాళ్ళు మొదలెట్టిన కొన్ని పద్ధతులు అలా నడుస్తూ వాళ్ళు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాక కూడా కొనసాగుతున్నాయి. బహుశా కొన్నాళ్లకి పోతాయేమో, చూద్దాం అన్నాడు రామం. అన్నట్లు ఆ రోజు మన ఇంటికి భారతి వచ్చింది కదా, నాకంటే కనీసం 10 ఏళ్ళు చిన్నది ఉంటుంది. అనుకోకుండానే నువ్వు అనేశాను. ఏమనుకుంటుందో ఏమిటో బెంగగా అంది అమ్మలు. మరేం పర్వాలేదులే, మళ్ళా కలిసినప్పుడు నువ్వే ఆ విషయం చెప్పేసేయి అన్నాడు రామం. ఆ రాత్రి పడుకున్నప్పుడు రామంతో అంది అమ్మలు. మొన్నటిదాకా ఈ సంవత్సరం అయిపోయాక పిల్లల్ని ఆ బోర్డింగ్ స్కూల్ నుంచి తెచ్చేయాలనిపించేది. ఇప్పుడు వాళ్ళని అక్కడే పూర్తిగా చదివిస్తే బాగుంటుంది అనిపిస్తోందండి. నిజమా? ఎందుకంత హఠాత్తుగా ఈ మార్పు? ఆశ్చర్యంగా అడిగాడు రామం. ఇవాళ క్లబ్లో భారతి మాట్లాడుతుంటే విన్నానండి. తను BA పాస్ అయిందట. ఎంత హుందాగా, ఎంత తెలివిగా ఉందో. తనని చూస్తుంటే ఎప్పటికైనా మన విజయ కూడా అలాగే ఉండాలి అనిపించిందండి. పోన్లేండి, బోర్డింగు ఎటువంటిదైతేనేం స్కూలు చాలా బాగుంది కదా. అటువంటి స్కూళ్ళల్లో చదువుకుంటే పిల్లలు పెద్దయ్యాక పెద్ద పెద్ద చదువులు చదవగలరేమో అంది అమ్మలు. రామం అమ్మలు తలను మృదువుగా నిమురుతూ ఉండిపోయాడు. హాయిగా నిద్రపోయింది అమ్మలు. అన్నట్లుగానే మర్నాడు 10 గంటలకల్లా భారతి ఆ చట్రంతో వచ్చింది. ఇదిగో, ఇవి గులాబీ పూల చట్రం, ఇంకా గులాబీ పూలు. ఇద్దరూ కలిసి ఆ వంటకం చేయడానికి కూర్చున్నారు. భారతి, నువ్వు నాకంటే చిన్న అని నిన్ను ఏకవచనంతో పిలిచేస్తున్నాను, ఏమీ అనుకోవు కదా అంది అమ్మలు భారతితో వంటకం చేస్తున్నప్పుడు. భలేవారే మేడం, మీరు నాకు అక్కగారు లాంటివారు. అలా పిలిస్తేనే నాకు హాయిగా ఉంటుంది అంది భారతి నవ్వుతూ. అయితే నువ్వు కూడా నన్ను మేడం అని పిలవడం మానేయ్. నాకు అదోలా ఉంది ఆ పిలుపు వింటుంటే. అక్కయ్య అని పిలువు అంది అమ్మలు. భారతి నవ్వేసింది. మరీ అక్కయ్య అని పిలవలేను, కానీ అక్కయ్య గారు అని పిలుస్తాను, సరేనా? సర్లే, కొన్నాళ్ళలో నువ్వే అక్కయ్య అని పిలుస్తావు అంది అమ్మలు నవ్వుతూ. గులాబీ పువ్వులు మొదట్లో చట్రానికి అంటుకుపోయి ఊడి రాలేదు. ఆ తర్వాత అలా అంటుకుపోకుండా ఉండాలంటే ఏం చేయాలో భారతి ఓపిగ్గా వివరించింది. మైదాతో తీపి రకం, శనగపిండితో కారం రకం కాస్త చేశారు ఇద్దరూ కలిసి. ఈసారి పిల్లలు సెలవులకి వచ్చినప్పుడు ఈ 2 రకాలు చేసి పెడతాను. విజయ్కి ఈ కారం, రమేష్కి కామేష్కి ఈ తీపి రకం అంది అమ్మలు ఉత్సాహంగా చేసుకున్న పదార్థాలు చూస్తూ. ఈ చట్రం ఎక్కడ దొరుకుతుందమ్మా అడిగింది అమ్మలు. నేను విజయవాడ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి. ఈసారి వెళ్ళినప్పుడు మీకు ఒకటి తెచ్చిపెడతాను అంది భారతి. ఇవి కాజీపేటలో కూడా దొరుకుతాయేమో. ఈసారి పిల్లల్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు అక్కడ బజార్లో చూస్తాను అంది అమ్మలు. అంతా చేయడం అయిపోయాక అమ్మలు వంటిల్లు శుభ్రం చేసుకోవడంలో కూడా సాయం చేసి భారతి వెళ్ళిపోయింది. అమ్మలు వాళ్ళు నెల కాజీపేట వెళ్తున్నారు. రామానికి వీలు కానప్పుడు గోపాలాన్ని తీసుకొని వెళ్తోంది అమ్మలు. వెళ్ళిన ప్రతిసారి స్కూల్ సిస్టరు విజయని మెచ్చుకుంటోంది. మీ విజయ లెక్కలు బాగా చేస్తుందండి. ఇక్కడ 12వ క్లాసు అయిపోయాక లెక్కలతో BSc చేయించండి అని చెప్తూ ఉంటోంది. మొత్తం మీద సంవత్సరం పూర్తయిపోతోంది. మరో 4 రోజుల నుంచి పిల్లలకి సంవత్సరాంత పరీక్షలు. వారం రోజులు పరీక్షలు జరిగాక 2.5 నెలలు సెలవులు. పిల్లలు వచ్చాక చేయవలసిన పిండి వంటల గురించి పిండ్లు ఆడించుకుంటూ సామాన్లు తెచ్చుకుంటూ హడావిడి పడిపోతోంది అమ్మలో. ఇంకొక 10 రోజులు, 11వ రోజు ఈ పాటికి పిల్లలు 3 ఇక్కడ ఉంటారు ఉత్సాహంగా అనుకుంటోంది అమ్మలు. ఆ రోజు వరిపిండి జల్లిస్తూ. రామం ఆఫీస్ నుంచి హడావిడిగా వచ్చాడు. పొద్దున్న 10 గంటలకి ఆఫీస్ నుంచి వచ్చిన రామాన్ని చూసి ఆశ్చర్యపోయింది అమ్మలు. ఏమైనా మర్చిపోయారా? ఈ టైంలో వచ్చారేమిటి? అదేమిటి మీ మొహం అలా బెంగగా ఉంది ఆందోళనగా అడిగింది అమ్మలు. పిల్ల, ఆఫీస్కి టెలిగ్రామ్ వచ్చిందే.
కాజీపేట బోర్డింగ్ నుంచి అన్నాడు రామం మొహానికి పట్టిన చెమట తుడుచుకుంటూ. టెలిగ్రామ్ అనగానే అమ్మలు గుండె గుబేలుమంది. మనసు కీడు శంకించింది. ఏమైందండి? టెలిగ్రామ్ ఎందుకిచ్చారు? ఆందోళనగా అడిగింది. విజయ్కి కామేష్కి చికెన్ పాక్స్ అంటే చిన్నమ్మవారు వచ్చిందట. వచ్చి వెంటనే తీసుకెళ్ళమని టెలిగ్రామ్ ఇచ్చారు అన్నాడు రామం. అయ్యో, ఇదేం కర్మండి! ఇప్పుడే పిల్లలకి ఏమేం చేసి పెట్టాలోనని ఆలోచిస్తున్నాను అంది అమ్మలు. అంటుండగానే అమ్మలు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏయ్ పిల్లా, అలా ఏడవకు. ఇదేమీ ప్రమాదకరమైన జబ్బు కాదు. మంచి మందులున్నాయి. సాధారణంగా 10 రోజుల్లో తగ్గిపోతుంది అన్నాడు రామం అమ్మలు భుజం తడుతూ. కానీ అమ్మలు కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు. పిల్లా, ఇప్పుడు మనం వెంటనే కాజీపేట బయలుదేరాలి. జీపు తీసుకొచ్చాను కదా, అందులోనే వెళ్ళి వచ్చేద్దాం. ఇప్పుడు ట్రైన్లేవీ లేవు. వెళ్ళి పిల్లలను తీసుకొచ్చేయడమే కాబట్టి ఏమీ పెట్టుకోనక్కర్లేదు. కాచి చల్లార్చిన నీళ్లు పెట్టుకో చాలు. ఇటువంటి టైంలో పిల్లలకి పచ్చినీళ్లు ఇవ్వకూడదు అన్నాడు రామం. అది కాదండి, మరి నరేష్ని కూడా తీసుకెళ్దామా అడిగింది అమ్మలు. ఊహు, వద్దు. చికెన్ పాక్స్ వచ్చిన వాళ్ళని చిన్నపిల్లలు తగలకుండా ఉండాలి. జీపులో వెళ్తాం కదా, అది వీలు పడదు అన్నాడు రామం. అప్పుడే అక్కడికొచ్చి అంతా విన్న గోపాలం అన్నాడు. అక్కా, మరేం భయం లేదు. నువ్వు బావ వెళ్ళండి. వీడిని నేను చూసుకుంటాను. అయినా చీకటి పడేసరికి వచ్చేస్తారు కదా, మరేం పర్వాలేదు. అది కాదురా, వాడికి నువ్వు అన్నం పెట్టగలవా? ఇప్పుడు నాకు తెలిసిపోయిందిలే అక్క, వాడు ఎలా పెడితే తింటాడో. మీరిద్దరూ నిశ్చింతగా వెళ్ళిరండి అన్నాడు గోపాలం. అమ్మలు గబగబా సిగిడి మీద నీళ్లు పెట్టేసింది. మరిగిన వెంటనే ఫ్యాన్ కింద చల్లారబెట్టి మరచెంబులో పోసింది. డ్రైవరు జీపు నడుపుతుంటే రామం మౌనంగా ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఏమిటండి, మరేం భయం లేదని చెప్పి మీరింత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అమ్మలు అడిగింది. అది కాదు పిల్ల, వీళ్ళకి సరిగ్గా పరీక్షల ముందు ఈ జ్వరం వచ్చింది కదా, ఇంకా పరీక్షలు రాయలేరు. ఈ సంవత్సరం చదువు ఏమవుతుందోనని ఆలోచిస్తున్నాను అన్నాడు రామం. ఆందోళనగా చూసింది అమ్మలు. అంటే ఫెయిల్ చేసేస్తారా భయంగా అడిగింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.